దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ప్రతి నెల దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఒక వాగ్దానం ఇస్తా వస్తారు. సేవకుల వాగ్దానం. చాలా మంది ఆ సేవకుల వాగ్దానాన్ని గౌరవంగా చూస్తారు కానీ కొంతమంది నిర్లక్ష్యంగా చూస్తారు. కానీ గౌరవంగా చూసే వ్యక్తులు నేను ఒక్కడిని. గుడ్డిగా థామస్ గారి యొక్క డాడీ గారి యొక్క అభిషేకాన్ని గుడ్డిగా నమ్మే వ్యక్తిని, దీవించబడిన వ్యక్తిని, ఆశీర్వదించబడిన వ్యక్తిని. ప్రతి వాగ్దానం దాదాపు ఈ పరిచర్యతో 10 సంవత్సరాల మట్టి నేను ఆత్మీయ తల్లిదండ్రులతో నడుస్తూ వస్తున్నాను. ఆ రోజు నుండి నేను ఆశీర్వదించబడుతూ ఆత్మీయ నాయకులు వెంబడిస్తూ వచ్చాను. నిజంగా దహించగ్ని వాగ్దానాలు సామాన్యమైన వాగ్దానాలు అయితే కాదు. చాలా జీవితంలో రోమన్ క్యాథలిక్ పరిచర్య నుండి నేను వచ్చేసినప్పుడు సేవలో ఏమి చేయలేదండి. ఇలాంటి స్టూడెంట్ గా కూర్చుని ఉన్న 2014లో ఆ సమయం నుండి కూడా ఈ రోజు 2 మందిరాలు కట్టుకోవడానికి, సేవ బలంగా జరిగించడానికి చాలా సాక్ష్యాలు జరగడానికి గల కారణం ఈ దహించగ్ని ప్రార్థన సహవాసమే. ఏ వాగ్దానమైనా సరే మర్చిపోవచ్చు, కానీ దహించగ్ని థామసాయి గారి చేతుల నుండి వచ్చే వాగ్దానం అది విడిచిపెట్టిన బాణమేనని ధైర్యంగా నేను చెప్తున్నాను. ఆమేన్. నిజంగా ప్రభు ఎంత మంచి ఆత్మీయ తల్లిదండ్రుల్ని మాకు ప్రసాదించినందుకు నేనైతే ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతనై ఉన్నాను. ఈ సాక్ష్యాలను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక.